ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని కల్లూరుగూడెం గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దని జరుగుతున్న పోరుపై మండల సీనియర్ రైతులు పెదవి విరిచారు. సోమవారం మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో మండల రైతులు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్ రైతు రాజకీయ విశ్లేషకులు బండి గురునాథరెడ్డి, సీనియర్ రైతు రాజూరి గంగరాజులు మాట్లాడారు. బండి మాట్లాడుతూ కల్లూరుగూడెం గ్రామంలో నిర్మించ తలపెట్టిన పామాయిల్ ఫ్యాక్టరీ వల్ల గ్రామ ప్రజలకు, శివారు ప్రాంత ప్రజలకు నీటి కాలుష్య సమస్యలు అసలు రావని దమ్మపేట మండల పరిధిలోని అపారావుపేట గ్రామంలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ దానికి నిదర్శనమని, గిట్టని వారు కొందరు చేసే వాదనలు, పుకార్లు, వదంతులు ప్రజలు నమ్మి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని, నిర్మాణానికి అడ్డుపడి ప్రజాభివృద్ధిని వదులుకోవడం అవుతుందని అన్నారు. మాది పేద గ్రామంలో చిన్న, సన్నకారు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేదలు ఎక్కువ మంది నివసిస్తున్నారని, ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే రైతాంగానికి న్యాయం జరగడమే కాకుండా అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు ఉపాధి దొరికే అవకాశం ఉందని, ఆ దిశగా ఎక్కువ మంది గ్రామ ప్రజల ఆలోచన ఉందని, కొందరు మాత్రమే వద్దని అంటున్నారని అన్నారు. మీడియా సమావేశంలో పలు గ్రామాలకు చెందిన 100 మంది పైగా రైతులు పాల్గొన్నారు. వేంసూరు మండల తరపున తీసుకెళ్దామని ఆలోచన కాబట్టి దయచేసి అందరూ ఫాలో అయ్యి, ఇంకా గ్రామంలో ఏమన్నా మీ పరంగా మిత్రులు వస్తే కూడా తీసుకురావాల్సిందిగా ప్రార్థన. దాన్ని ప్రాసెస్ చేస్తారు, అది కంప్లీట్ ప్రాసెస్ కాదు. క్రూడ్ ఆయిలే తీస్తారు, అక్కడ క్రూడ్ ఆయిలే తీస్తారు. మిగతాది ఏమి కెమికల్స్ కలిపి అది పొల్యూట్ చేసేది కాదు. పైగా గ్రామానికి దూరంగా ఉంది. అది మనం మీ ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీరు మండలం తరపున మేము కూడా ఈ ఆపర్చునిటీ వదులుకోకూడదు అనేది ఒక తీర్మానం. అంతేనా? తీర్మానాన్ని సహకరిస్తున్నారా? నమస్కారం సార్, మాది కల్లూరుగూడెం గ్రామం సార్. నా పేరు వీరవెంకట వెంకటేశ్వరరావు. పోయిన సంవత్సరం గత ప్రభుత్వం నిర్మించింది పామాయిల్ ఫ్యాక్టరీ కావాలని. ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తుమ్మల గారు దాన్ని కట్టాలని ముందుకొచ్చారు. ఈ కోతులు బెడదుండటం వల్ల వేరే పంటలు ఏది కాకపోవటం వల్ల పామాయిల్ ఎక్కువేశారు మా ఏరియాలో. ఆ పామాయిల్ ఫ్యాక్టరీ ఆపడానికి ఒక్కడే దాన్ని ఆపాలని చూస్తుంటాం. దాన్ని కడితే మా ఊరికి మంచిది, మా ఊరు కూలీలకు కానీ, టెన్త్ చదువుకున్న పిల్లవాళ్ళకి, నిరుద్యోగులకు కానీ అందరికీ బాగుంటుంది సార్. అది కట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా ఊరు జనం మొత్తం 1500 మంది సార్. 1500 మంది కూడా కోరుకుంటున్నారు, ఒక 10 మంది తప్ప. దాన్ని కట్టవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అది అందరికీ పొల్యూషన్ కానీ ఏమీ ఉండదు. దానివల్ల మీరేం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాం సార్. మాకు 6 ఎకరాల భూమి ఉంది. మేము పామాయిల్ వేసిన 2 ఎకరాలు ఇంకా వేయాలనుకున్నాం సార్. మా ఫ్రెండ్స్ కూడా ఒక 20 ఎకరాలు ఉంటే నేనే చూస్తున్నా. ఆయన గారిది కూడా నేనే పామాయిల్ వేపిస్తానా. మరి అక్కడ నీరు కలుషితమైంది, వాతావరణం పాడైంది, జీవాలు మేయించుకోవడానికి మేతకు అవకాశం లేదని చెప్పని అంటున్నారు కదా. మేము అప్పారావుపేట, సూర్యాపేట కూడా పోయి చూసి వచ్చినాం సార్. దానివల్ల ఇట్లా చెప్పిన తర్వాతనే అక్కడ వాళ్ళు కూడా, రైతులు కానీ, పక్కన చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ చెప్పారు సార్. దానివల్ల పొల్యూషన్ కానీ కానీ ఏమీ రాదన్నారు సార్. అది కూడా మేము అది తెలుసుకున్న తర్వాతనే దీన్ని కట్టాలని మేము కోరుకుంటున్నాం. తుమ్మల గారు ఎంత తొందరగా కడితే అంత మంచిదని మేము అనుకుంటున్నాం సార్. వేసినవి కూడా ఈ కటింగ్కి రాబోతున్నాయి. ఈ కటింగ్ రాబోయేసరికి ఇది అవ్వాలని కోరుకుంటున్నాం సార్ మేము. అయితే మరి ఇప్పుడు మీ ఊర్లో మూగజీవాలకి అదే మేతకి జీవనాధారంగా ఉంది. అలాంటి ప్రదేశంలో ఫ్యాక్టరీ కడితే మూగజీవాలకు అన్యాయం జరుగుతుందని ఇతరులు వాదిస్తున్నారు కదా, దానిపైన మీరు ఏమంటారు? ఇంకా 2 చెరువులు ఉన్నాయి సార్ మేపుకోవడానికి. 2 చెరువుల కింద భూములు ఉన్నాయి. జీవాలు కూడా ఎదువరకు ఇట్లాగా ఏం లేవండి, మొత్తం అమ్మేసుకున్నారు. ఏదో ఒకళ్ళిద్దరికి ఏమన్నాయి తప్ప అది అన్నీ కరెక్ట్ కాదని అది రాజకీయంగా పొలుతున్నారు తప్ప ఏం లేదు. దాంట్లో ఏదో ఒక వ్యక్తి కాంట్రాక్టుల కోసమో లేదా ఏదో లబ్ధి పొందడం కోసం చేస్తుండే తప్ప అది ఏం లేదండి. మరి అయితే మీరు ఏమంటారు? ఇప్పుడు ఏం కావాలంటారు? అదే దాంట్లో ఫ్యాక్టరీ కట్టాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అది ఈ 2000 ఎకరం స్వతంత్రం రాకముందే అగ్రహారీకులు ధర్మం 4 పాదాల మీద నడిపి గేదెలు మేపుకునేవాడికి ఒక బీడు, ఎడ్లు మేపుకునేవాడికి ఒక బీడు అని లంసంగా